రసాయన మందులు తగ్గించండి. ప్రకృతి వ్యవసాయం చేయటం వలన రైతుకు ఖర్చులు తగ్గి దిగుబడి పెరిగి అధిక లాభాలు పొందవచ్చని నాబార్డ్ డీడీఎం విజయ విహారీ సుస్థిర వ్యవసాయ కేంద్రం క్లస్టర్ కోఆర్డినేటర్ అనూష తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో వారు పర్యటించి బహుధాన్య పంటలను పరిశీలించారు. గతంలో ఒకరు లేదా ఇద్దరు రైతులు మాత్రమే బహుధాన విత్తనాలు సాగు చేశారు. వీరి వలన ఇతర రైతులు ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు 32 ఎకరాల్లో 15 మంది రైతులు 16 రకాల పంటలు పండించడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. యూరియా ఖర్చులు తగ్గించాలి, ప్రకృతితో అనుబంధమై చేసే వ్యవసాయం వలన కలిగే లాభాలు, కషాయాలు తయారు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్పిఓ పాలక మండలి సభ్యుడు కట్టా సుబ్బరాయుడు మాట్లాడుతూ బహుధాన విత్తనాలు సాగు చేసే వారి కోసం సంఘం ద్వారా ఎల్లవేళలా సరఫరా చేస్తామని రైతులకు తెలిపారు. నా పేరు అనూష. నేను సుస్థిర వ్యవసాయ కేంద్రంలో మరియు ఏకశిల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ నందు క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను 6 గ్రామాల్లో రైతులను కవర్ చేస్తాను. ఈ 6 గ్రామాలకు సంబంధించి రైతులకు మొత్తం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి, అదేవిధంగా ఏ విధంగా కొత్త టెక్నాలజీ పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే మన చిన్న కొత్తపల్లి గ్రామంలో 2 సంవత్సరాలు, నేను 1.5 సంవత్సరం నుండి మన సుస్థిర వ్యవసాయ కేంద్రంలో పనిచేస్తున్నాను. ఇక్కడికి ముందుగా వచ్చినప్పుడు కనీసం 1-2 రైతులు మాత్రమే ఈ బహుధాన్య విత్తనాలు సాగు అనేది చేసేవారు. వాళ్ళకి మనకు ఈ బహుధాన్య విత్తనాలు వేయడం వల్ల లాభాల గురించి వివరించి వీడియోలు చూపించి అందరూ చూస్తుంటే ముందు సంవత్సరం ఒక 6-7 మంది రైతులు ముందుకు రావడం జరిగింది. వాళ్ళ ఉపయోగాల గురించి ఆ రైతులను చూసి ఉపయోగాలు తెలుసుకొని మళ్ళీ ఈ సంవత్సరం మనకు మొత్తం 32 ఎకరాల్లో 15 మంది రైతుల వరకు ఈ బహుధాన్య విత్తనాలు సాగు అనేది చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే నేను ఈ నరసన్నగారిపల్లి, గంగపేరూరు ఇట్లా మన ఒంటిమిట్ట ఏకశిల నందు 6 గ్రామాలకి కవర్ చేస్తుంటాను. రైతులకు మీటింగ్స్ పెట్టి ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి, కషాయాల తయారీ గురించి, అదేవిధంగా మన ఎస్పీఓలో ఉండే బయో ఇన్పుట్స్ గురించి కూడా తెలియజేసి మన ఫీల్డ్లోనే రైతులందరికీ చేపిస్తుంటాను. ఇంకా ఏమంటే ఈ బహుధాన్య మనం ఈరోజు ఇక్కడ వీడియో కానీ ఎందుకు చేస్తున్నామంటే ఈ బహుధాన్య విత్తనాల సాగు అనేది చూసి పక్క గ్రామాల్లో కూడా ఇట్లా అందరు రైతులు ముందుకు రావాలనే ఉద్దేశంతో మనం వీడియో తీసుకోవడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.